స్కూల్ మనమందరం సురక్షితంగా భావించే ప్రదేశం. కాని ఆ భద్రత ఒక్క క్షణంలో మాయమైపోతే, అప్పటిదాకా నవ్వుతూ గడిపిన క్లాస్ రూమ్స్ ఒక్కసారిగా మరణానికి ద్వారాలుగా మారితే. ఈరోజు నేను మీకు చెప్పబోయేవి 3 నిజమైన సంఘటనలు. స్కూల్ లాక్డౌన్ సమయంలో జరిగిన 3 భయంకరమైన కథలు. గట్టిగా ఊపిరి తీసుకోండి, మొదలు పెడదాం. అదొక శుక్రవారం. స్ప్రింగ్ బ్రేక్ దగ్గర పడుతుండటంతో అందరిలోనూ ఒక ఉత్సాహం, కాస్త అసహనం ఉన్నాయి. 7వ పీరియడ్ క్యాల్క్యులస్ క్లాస్. మామూలుగా బోరింగ్గా ఉండే ఆ క్లాస్లో మా టీచర్ ఆ రోజు మూడ్ మార్చడానికి స్పార్కిల్లో బ్రాండ్ లోగో క్విజ్ గేమ్ ఆడించడం మొదలుపెట్టాడు. క్లాస్ అంతా సరదాగా ఉంది. నా స్నేహితుడు ఒక లోగోని చూసి అడిడాస్ అని గట్టిగా అరిచాడు. సరిగ్గా అదే సమయంలో స్కూల్ లౌడ్ స్పీకర్ మోగింది. డీన్ వాయిస్ వినిపించింది. కాని అది ఎప్పుడూ ఉండే గంభీరమైన గొంతు కాదు. ఆమె గొంతులో వణుకుంది, భయం ఉంది. ఇది డ్రిల్ కాదు, టీచర్స్ వెంటనే లాక్డౌన్ పాటించండి అని చెప్పి లైన్ కట్టయింది. ఒక్క క్షణం నా రక్తం గడ్డకట్టినట్టు అనిపించింది. మామూలుగా కూల్గా ఉండే మా టీచర్ ముఖం పాలిపోయింది. అతను వెంటనే పరిగెత్తుకొని వెళ్లి లైట్లు ఆపేశాడు. మమ్మల్ని రూమ్ వెనక ఉన్న ఒక మూలకు నెట్టేశాడు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత కరెంటు మొత్తం పోయింది. స్కూల్ మొత్తం చిమ్మ చీకటి. నిశ్శబ్దంలో మా ఊపిరి శబ్దాలు మాకే వినిపిస్తున్నాయి. అంతలో హాల్లో ఎవరో గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ రావడం వినిపించింది. అది మామూలు అరుపు కాదు, ఒక పిచ్చివాడి ఆర్తనాదంలా ఉంది. నేను మీ అందరినీ చంపేస్తాను అంటూ లాకర్లని గట్టిగా బాదుతున్నాడు. ఆ శబ్దం మా క్లాస్ రూమ్ తలుపు దగ్గరికి వస్తోంది. మా క్లాస్లో 2 అమ్మాయిలు భయంతో ఏడవటం మొదలుపెట్టారు. ఆ కిల్లర్ మా తలుపుని బలంగా బాదాడు. బయటికి రండి అని అరుస్తున్నాడు. నా గుండె ఆగిపోయినంత పనయింది. సుమారు 10 నిమిషాలపాటు ఆ నరకం కొనసాగింది. చివరికి ఆ అరుపులు దూరంగా వెళ్ళిపోయాయి. తర్వాత తెలిసింది, ఒక మానసిక రోగి స్కూల్లోకి చొరబడి మెయిన్ ఆఫీస్లో ఒక ఆవిడపై దాడి చేశాడని. కాని అసలైన ట్విస్ట్ అది కాదు. ఆ రోజు రాత్రి స్కూల్ మొత్తం ఖాళీ అయ్యాక ఒక జానిటర్ స్కూల్ వెనక ఉన్న స్టోరేజ్ క్లాజెట్ని క్లీన్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఆ వ్యక్తి ఇంకా నిద్రపోతూ కనిపించాడు. అతని జేబులో లోడ్ చేసిన .44 మ్యాగ్నమ్ గన్ ఉంది. అంటే మేమంతా క్లాస్లో భయంతో ఉన్నంతసేపు అతను మా పక్కనే ఆ చీకటి గదిలో దాక్కొని ఉన్నాడన్నమాట. మా స్కూల్లో 2 లంచ్ బ్రేక్లు ఉంటాయి. అక్టోబర్ నెల, బయట భారీ వర్షం పడుతోంది. నేను క్యాంటీన్లో ఉన్నాను. అకస్మాత్తుగా 4 భారీ శబ్దాలు వినిపించాయి. నేను ఉరుములు అనుకున్నాను. కాని క్యాంటీన్లో ఉన్న మిగతా పిల్లలు అరుపులు మొదలుపెట్టారు. సెక్యూరిటీ గార్డ్స్ పరిగెత్తుకొని వచ్చి మా అందరినీ మల్టీపర్పస్ రూంలోకి తోసేశారు. ఆ గది చాలా పెద్దది. కాని ఒక సమస్య ఉంది. ఆ గది వెనక గోడ మొత్తం అద్దాలతో ఉంటుంది. బయట ఏం జరుగుతోందో మాకు కనిపిస్తుంది. కాని బయట ఉన్నవారికి కూడా మేము కనిపిస్తాం. మా ఫ్రెండ్ ఎరిక్ అక్కడ ఉన్న ఒక గార్డ్ని అడిగాడు, ఏం జరుగుతోంది అని. గార్డ్ చెప్పిన సమాధానం విని ఎరిక్ ముఖం రంగు మారింది. స్కూల్ ఎదురుగా ఉన్న ఇంటిలో ఒక వ్యక్తి తుపాకీ పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడు. అతను పోలీసులని చంపేస్తానని, పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అందరికంటే భయంకరమైన విషయమేంటంటే మా ఫ్రెండ్ బ్రాండీ ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టింది. అంతకుముందు హ్యాలోవీన్ రోజున ఆ వ్యక్తి తన చేతిని కోసుకొని ఆ రక్తంతో బ్రాండీ వాళ్ల ఇంటి కిటికీ మీద నువ్వు బయటికి రాకపోతే చంపేస్తాను అని రాశాడట. అప్పుడది ప్రాంక్ అనుకున్నారు. కాని ఇప్పుడు మా కళ్ల ముందు ఆ సైకో గన్ పట్టుకొని మా స్కూల్ వైపే చూస్తున్నాడు. ఆ గాజు గోడ వెనక మేము ఎంత నిస్సహాయంగా ఉన్నామో మాటల్లో చెప్పలేను. నేను నా హైస్కూల్లోనే కంప్యూటర్ ఇంటర్న్గా జాబ్ చేస్తున్నాను. నా ఆఫీస్ స్కూల్ బేస్మెంట్లో ఉంటుంది. అక్కడ పెద్దగా ఎవరూ ఉండరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాని ఆ రోజు ఆ ప్రశాంతతే నాకు శాపంగా మారింది. లంచ్ టైంలో నేను ఒంటరిగా ఉన్నాను. పైనుంచి ఒక ఫోన్ వచ్చింది. స్కూల్ లాక్డౌన్లో ఉంది, ఒకడు గన్తో తిరుగుతున్నాడు, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశారు.
నా ఆఫీస్కి తలుపు లేదు, కేవలం ఒక పెద్ద ఓపెనింగ్ మాత్రమే. నేను లైట్లు ఆపేసి డెస్క్ కింద దాక్కున్నాను. చీకటిలో నా ఫోన్ వెలుతురు తప్ప ఏమీ లేదు. మెట్ల మీద అడుగుల శబ్దం వినిపించింది. ఎవరో బేస్మెంట్లోకి వస్తున్నారు. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. ఆ వ్యక్తి నెమ్మదిగా నా ఆఫీస్లోకి వచ్చాడు. నేను ఊపిరి బిగబట్టి డెస్క్ కింద ముడుచుకుని కూర్చున్నాను. అప్పుడు నా ఫోన్ మోగింది. ఆ శబ్దం ఆ నిశ్శబ్దంలో బాంబులా పేలింది. నేను చనిపోయాను అనుకున్నాను. ఆ వ్యక్తి వంగి నన్ను చూశాడు. అతను ఎర్రటి షర్ట్ పెట్టుకొని ఒక టోపీ పెట్టుకొని ఉన్నాడు. అతను నన్ను లాగి, ష్, నేను కూడా దాక్కుంటున్నాను, నా కొడుకు కోసం వచ్చాను అన్నాడు. నాకు కాస్త ఊపిరాడినట్టయింది. ఎవరైనా చూశారా అని అడిగాను. నేను లేదు అని తల ఊపాను. అంతలో నా ఫోన్ స్క్రీన్ వెలిగింది. నా కొలీగ్ డేవ్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే నా రక్తం గడ్డకట్టింది. మెసేజ్లో ఇలా ఉంది: ఒకడు మిస్టర్ బక్లీని కాల్ చేశాడు. వాడు ఎర్రటి షర్ట్ పెట్టుకొని ఒక టోపీ పెట్టుకొని ఉన్నాడు. బేస్మెంట్ వైపు వెళుతున్నాడు, జాగ్రత్త. నేను నెమ్మదిగా తల పైకెత్తి పక్కనే ఉన్న ఆ వ్యక్తిని చూశాను. అతను నా ఫోన్ వంకే చూస్తున్నాడు. అతనికి అర్థమైపోయింది. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఉన్న బలమంతా కూడదీసుకొని మెట్లవైపు పరిగెత్తాను. వెనుక నుంచి ఒక తుపాకీ పేలిన శబ్దం. బుల్లెట్ పక్కనే ఉన్న ఐరన్ పైపుకి తగిలింది. నేను ప్రాణాలతో బయటపడ్డాను. పోలీసులు అప్పటికే అక్కడ ఉన్నారు కాబట్టి అతన్ని పట్టుకోగలిగారు. కాని ఆ రోజు ఆ చీకటి గదిలో ఆ కిల్లర్ పక్కనే కూర్చున్న ఆ కొన్ని క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. ఇవి ఈ రోజుటి కథలు. స్కూల్ కారిడార్లలో నడుస్తున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవ్వరికీ తెలియదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని హారర్ కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్.